ఇతను పని చేస్తూ ఉంటే ఇతనికి ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాయి లోపల నుంచి వెలుతురు వస్తూ ఉండడంతో ఇతను ఆ రాయిని తన దగ్గర ఉన్న సుత్తితో పగలగొడతాడు. ఆ రాయి పగలగానే ఇతనికి అందులో ఒక ధనస్సు దొరుకుతుంది. దాంతో ఇతను ఆ ధనస్సుని తీసుకుని దాని దారాన్ని టచ్ చేయగానే ఇతనికి మెరుస్తున్న ఒక బాణం కనిపిస్తుంది. దాంతో ఇది ఒక మాయా ధనస్సు అని ఇతనికి అర్థమయ్యి ఈ ధనస్సుని తన ఫ్రెండ్ కి చూపించడానికి బయటికి వెళ్తాడు. కానీ అప్పటికే కొంతమంది సైనికులు నిక్ వాళ్ళ ఫ్రెండ్ ని బంధించి పెట్టుంటారు. దాంతో ఇతను తన దగ్గర ఉన్న ధనస్సుతో ఆ సైనికుల పైన గురిపెడతాడు. నిక్ కి అంతగా ధనస్సు గురి పెట్టడం రాదు. కానీ ఇతను వదిలిన 3 బాణాలు కరెక్ట్ గా సైనికులకి వెళ్లి తగులుతాయి. ఈ ధనస్సు గురించి రాజుకి తెలిసిపోవడంతో దాన్ని ఎలాగైనా సాధించుకోవాలని నిక్ వాళ్ళ అమ్మని బంధిస్తాడు. దాంతో వేరే దారి లేక నిక్ ఆ ధనస్సుని రాజుకి ఇచ్చేస్తాడు. అయినా కూడా ఆ రాజు నిక్ వాళ్ళ అమ్మని చంపేస్తాడు. ఆ రాజు ఈ ధనస్సు సహాయంతో ప్రపంచాన్నంతా తమ వశంలోకి చేసేసుకోవాలి అని అనుకుంటాడు. ఇదే విషయాన్ని నిక్ వేరే రాజ్యం యొక్క రాజుకి చెప్పేస్తాడు. దాంతో ఆ రాజు ఆ ధనస్సు కోసం యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఆ రాజు తన దగ్గర ఉన్న ఆ మాయా ధనస్సుతో కేవలం ఒక్క బాణం వదలగానే ఈ పక్క ఉన్న సైనికులు వేలల్లో చనిపోతారు. ఆ బాణంలో ఉన్న పవర్ చూసిన మిగిలిన సైనికులందరూ భయపడిపోయి వెనక్కి వెళ్లిపోతారు. దానికి నిక్ సైనికులకి బాహుబలి రేంజ్ లో ఇచ్చినంత మోటివేషన్ ఇస్తాడు. దాంతో ఆ సైనికులంతా ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి సిద్ధమవుతారు. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.